హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు చేశానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 5 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను చింతపండు పులుసును కూడా వేసుకున్నానండి. అవి బాయిల్ అయిన తర్వాత నేను చేప ముక్కలను కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నానండి. అంతే, మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్